Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 49వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. సమస్త విషయములందును తగులుబాటు నొందని అసక్తమగు బుద్ధి కలవాడును, మనస్సును జయించినవాడును, కోరికలు లేనివాడును అగు మనుజుడు సంగత్యాగముచే జ్ఞానమార్గముచే సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు. సర్వత్రా అని చెప్పుటచే ఏ వస్తువునందును ఏ కాలమందును బుద్ధి తగులుకొనరాదనియు సర్వత్రా ఆసక్తుడై మెలగవలననియు భావము. ఎలా అంటే కొందరు కొన్ని విషయములందు విరక్తులై ఉన్నను కొన్నింటి యందు ఆసక్తులై ఉంటారు. అట్లే కొందరు ధ్యానకాలమందు ఆసక్త చిత్తులై ఉన్నను బహిప్రపంచములో ప్రవేశించినప్పుడు విషయములందు సక్తత కలిగి ఉంటారు. అట్టిదేమియూ లేకుండుటకు గాను సర్వత్రా అని ఉపదేశింపబడినది. జితాత్మ తన మనస్సును జయించినవాడు ప్రపంచమునంతను జయించినట్లే. అట్లు మనస్సును జయించనివాడు ప్రపంచమంతను జయించినను పరతంత్రుడే అగును. దుఃఖం అతనిని వీడదు. కాబట్టి బయటి శత్రువులతో పాటు అంతఃశత్రువులను కూడా జయించవలెను. లేనిచో భోక్తుర్గళే కంటకవత్ ప్రతీతం అని శ్రీ శంకర్లు చెప్పినట్లు దుష్ట మనస్సు భుజించువాని కంఠమును తగులుకొనిన ముళ్ళు వలె బాధించును. కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును ఇంద్రియములను ప్రయత్నపూర్వకముగా జయించవలెను. విగత స్పృహ దృశ్య పదార్థముల వేనియందును కోరిక ఆశ ఉండకూడదు. అప్పుడే మనస్సు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఆత్మయందు నెలకొనును. చంచల చిత్తముచే ఆత్మానుభూతి ఎన్నటికి కలుగదు. చిత్తము నిశ్చలముగా ఉండవలనన్న కోరికలు నశించవలెను. కనుకనే విగత స్పృహ ఆశ కోరికలు లేకుండవలెను అని చెప్పబడింది. నైష్కర్మ్య సిద్ధిం మోక్షమునిక్కడ నైష్కర్మ్య స్థితి అని వర్ణించారు. అనగా సమస్త కర్మలు రహితమైన ఆత్మస్థితి అని అర్థం. దేహము ఇంద్రియములు మనస్సు అన్నింటినీ దాటిన స్థితి కనుక అట్టి ఆత్మస్థితి యందు కర్మ సంభవించదు. దానిని నైష్కర్మ్యమని చెప్పారు. అట్టి నైష్కర్మ్య రూపమగు ఆత్మస్థితి త్యాగము చేతనే లభించునని ఇక్కడ తెలుపబడింది. దేని త్యాగము? కర్మఫల త్యాగము, విషయవాంఛా త్యాగము, సంగ పరిత్యాగము. దీనిని బట్టి కర్మఫల త్యాగముచే విషయాశా పరిత్యాగముచే క్రమముగా కర్మరహిత మోక్ష పదవి లభించగలదని స్పష్టమవుతోంది. పరమాం అని చెప్పుటచే ఆ ఆత్మస్థితి అన్ని పదవుల కంటే అన్ని సిద్ధుల కంటేనూ శ్రేష్టతమమైనదని తెలియచున్నది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.